క్రైస్తవులు రక్షణ కోల్పోతారా? కోల్పోయే అవకాశం ఉందా? ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దీని గురించి నేను ఆలోచించినప్పుడు ప్రార్థనలో ఒకరోజు దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పినట్టు అనిపించింది. దాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రక్షణ అంటే ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? అబ్రహాము విశ్వసించెను, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎలా విశ్వసించాడో అలా దేవుని విశ్వసించే వారికి అందరికీ నీతి ఆపాదించబడుతుంది. అంటే విశ్వాసం చేత మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. మనం చేసే నీతి కార్యాల ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడట్లేదు, కానీ మన విశ్వాసం చేత మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. అయితే ఎవరైతే విశ్వసించి బాప్తిస్మం పొందుతాడో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడును అని బైబిల్ చెప్తుంది. మరి ఎవరైతే విశ్వసించి బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డారో మరి ఆ రక్షణ వాళ్ళకి అలాగే ఉంటుందా? జీవితాంతం అలాగే ఉంటుందా? మధ్యలో దాన్ని పోగొట్టుకోవచ్చా లేదా అనేది మనం చూద్దాం. విశ్వాసం అనేది మాటలతో చెప్పేది కాదండి. విశ్వాసం అనేది కనపడకపోయినా అది ఒక నిజం. కనపడదు. విశ్వాసాన్ని చూపించు అంటే ఎలా చూపిస్తాం? విశ్వాసాన్ని చూపించమంటే విశ్వాసాన్ని చూడొచ్చు అని కూడా బైబిల్ చెప్తుంది. ఎలా అంటే క్రియల ద్వారా. యాకోబు పత్రికలో క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని చూపించు, అది సాధ్యమా అని యాకోబు ప్రశ్నిస్తున్నాడు. క్రియల ద్వారా నేను విశ్వాసాన్ని చూపిస్తానని చెప్తున్నాడు. అంటే విశ్వాసం కనపడదు, కానీ దాన్ని మనం చూడొచ్చు క్రియల ద్వారా. మళ్ళీ క్రియలేంటి? మనం ముందే అనుకున్నాం కదా, ఎవరు కూడా నీతి కార్యాల ద్వారా రక్షించబడరు అని. విశ్వాసం ద్వారానే రక్షించబడతారని మనం అనుకున్నాం. మళ్ళీ విశ్వాసం చూడాలంటే క్రియల ద్వారా చూడాలంటున్నాం. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఒక పక్క క్రియలు అవసరం లేదంటున్నాం, ఇంకో పక్క క్రియలు కావాలంటున్నాం. చాలామందికి, ఎంతోమందికి ఇది వేధిస్తున్న ప్రశ్న. కాకపోతే ఇది ఎవ్వరు కూడా నన్ను అడిగితే 100% దీన్ని చెప్పలేరు. మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఒక 95%, 98% మాటల్లో పెట్టచ్చు దీన్ని. కానీ నిజం చెప్పాలంటే ఇది అర్థం చేసుకునే విషయం. ఇది మన హృదయంలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం. మన ఆత్మలో మనకి ఇది అర్థం అవ్వాల్సిన విషయం. అంతేకాని ఇది పేపర్ మీద రాసేది కాదు, చదివేది కాదు, చెప్పేది కూడా కాదు నన్ను అడిగితే. కోర్స్ మనం ఇప్పుడు నేను చేసేది కూడా చెప్పడమే. కాకపోతే నేను చెప్తున్నాను, ఇది అర్థం చేసుకునే విషయం. విశ్వాసం అనేది అర్థం చేసుకునే విషయం. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఏంటంటే ఒక అనాథ పిల్లాడిని నేను రోడ్డు మీద చూసి నాకు జాలేసి అతన్ని నా ఇంటికి తీసుకొని వచ్చి నేను భోజనం పెట్టి, నువ్వు ఇక్కడే ఉండు బాబు, మా ఇంట్లోనే ఉండు, నేను నీకు అన్నం పెడతాను అని చెప్పాను. అనుకోండి, ఇది జస్ట్ స్టోరీ మాత్రమే. సో అతను ఇంటికి వచ్చి హ్యాపీగా ఉన్నాడు, అన్నం తిన్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నాడు అనమాట. అంటే బట్టలు మడతెట్టడం, అలా చిన్న చిన్న పనులు, ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తున్నాడు అనమాట. అయితే ఒకరోజు అతడు ఏ పని చేయలేదు. ఆ రోజు ఏ పని చేయలేదు. ఒకరోజు ఒక మూల కూర్చొని, ఈరోజు నేనేం పని చేయలేదని మూల కూర్చొని బాధపడుతూ ఒక విచారంలో ఉన్నాడు అనమాట. కృంగుదలలో ఉన్నాడు. తర్వాత నేను వెళ్ళి అడిగాను అనుకోండి, ఎందుకు నువ్వు కృంగుదలలో ఉన్నావు, ఏమైంది అంటే,
ఈరోజు నేను ఏం పని చేయలేదు, నువ్వు నాకు అన్నం పెడతావో లేదో అని నాకు భయం వేసింది అని అన్నాడు అనుకోండి, అందులో ఏమైనా అర్థం ఉందా అండి? అంటే వాడు నాకు ఇంట్లో పని చేస్తాడని నేను తీసుకొచ్చేటప్పుడు అతని మీద జాలి మీదే కదా, జాలిని బట్టే కదా నేను తీసుకొచ్చాను. తీరా వచ్చాక తన స్వతహాగా కొన్ని పనులు చేస్తున్నాడు అంతే, కృతజ్ఞతతో పనులు చేస్తున్నాడు అంతే. అంతేకాని ఆ పనులను బట్టి నేను అతనికి అన్నం పెట్టట్లేదు. ఎందుకంటే నేను తీసుకొచ్చేటప్పుడే నువ్వు పని చేస్తేనే అన్నం పెడతా అని నేను తీసుకురాలేదు. దేవుడి రక్షణ కూడా అంతే అండి. మన నీతి కార్యాలను బట్టి దేవుడు మనల్ని రక్షించలేదు. వీడి దగ్గర చాలా నీతి కార్యాలు ఉన్నాయి, వీడిని రక్షించాలి, వీడి దగ్గర నీతి కార్యాలే లేవు, వీడిని రక్షించొద్దు, వీడిని పరలోకానికి తీసుకెళ్ళొద్దు అని దేవుడు అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఎవడి దగ్గర అయితే నీతి కార్యాలు లేవో వాళ్ళనే దేవుడు వెతికాడు. ఎందుకంటే వాళ్ళే దేవుడి వైపు చూస్తారండి. భయంకరమైన శ్రమల్లో ఇరుక్కొని లోకం చేత తృణీకరించబడి పాపాల్లో కూరుకుపోయిన వాళ్ళని దేవుడు చేరదీస్తాడు, ఆదరిస్తాడు. ఎందుకంటే వాళ్ళే దేవుడి వైపు చూస్తారు. అన్నీ మంచిగా ఉన్నవాడు దేవుణ్ణి పట్టించుకోడు. సో అలాగే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇందాక అనాథ గురించి ఒక స్టోరీ విన్నాం కదా, అక్కడ నేను ఒక జాలితో ప్రేమతోనే అతన్ని నేను ఇంటికి తీసుకొచ్చాను. దేవుడు కూడా మనల్ని ఒక జాలితో ప్రేమతోనే రక్షించాడు. రక్షించినాక మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాము. ఎలా జీవిస్తాం? దేవుడంటే విశ్వసించి, దేవుడంటే ఇష్టపడి, దేవుణ్ణి ప్రేమించి, మనం ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళకి ఇష్టమైంది మనం చేస్తామండి. ఇంట్లో ఒక భార్య ఒక భర్తకి ఇష్టమైంది ఏందో తను చేస్తుంది, ఒక భర్త తన భార్యకి ఇష్టమైంది ఏంటో తను చేస్తాడు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైంది ఏదో మనం చేస్తాం. దేవుడు మనల్ని ఆదరించినప్పుడు, దేవుడు మనల్ని చేరదీసినప్పుడు తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? ఆయనకి ఇష్టమైంది ఏదో అది చేస్తాం. ఆయనకి నీతిగా ఉండడం అంటే ఇష్టం కాబట్టి మనం నీతిగా ఉంటాం. ఎందుకుంటామో తెలుసా? కృతజ్ఞతతో ఉంటాం. ఇందాక మన స్టోరీలో ఆ అనాథ అబ్బాయి, ఆ పిల్లాడు ఏం చేశాడని ఇంటికి వచ్చాక చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? కృతజ్ఞతతో. అంతే. అంటే రక్షించబడ్డాక మనం కృతజ్ఞతతో నీతి కార్యాలు చేస్తాం. దేవుడి పట్ల కృతజ్ఞతతో, దేవుడి పట్ల ప్రేమతో మనం నీతి కార్యాలు చేస్తాం. అంతేకాని మళ్ళీ ఒక లూప్లో పడిపోకూడదు. ఏంటి? మళ్ళీ నీ నీతి కార్యాలు చేస్తున్నాం కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అని అనుకోవద్దు. నీ నీతి కార్యాలను చూసి దేవుడు నిన్ను పిలవలేదు. తీరా పిలిచినాక మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చాక మళ్ళీ నీతి కార్యాల మీద ఆధారపడకూడదు. అలా అని చెప్పి నీతి కార్యాలు చేయొద్దని ఎవరు అనట్లేదు. నీతి కార్యాలు చేస్తాము, ఎందుకంటే ఆయన మీద ప్రేమతో, ఆయన మీద కృతజ్ఞతతో చేస్తాము. సో ఇప్పుడు మళ్ళీ మనం మొదటి టాపిక్ వద్దాం. ఏంటంటే రక్షణ కోల్పోతామా లేదా అని. నిజం చెప్పాలంటే అసలు మనకి డౌటే రాకూడదు. ఎవరైతే దేవుడితో, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ, ఆయన కట్టడల్ని గైకొంటూ, ఆయన చెప్పిన మాటని వింటూ, ఆయనతో నడిచేవారికి ఈ డౌట్ ఎప్పుడు రాదండి అసలు. ఎందుకంటే వాళ్ళు దేవుడిలో బిజీ అయిపోయి ఉంటారు. దేవుడి గురించి ఆలోచిస్తూ, దేవుడిని మహిమపరుస్తూ, దేవుడి కొరకే జీవిస్తారు. కాబట్టి ఈ థాటే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే ఈ థాట్ మనకు రాకూడదు, రక్షణ కోల్పోతామా లేదా అనేది. ఇద్దరు వ్యక్తులకి ఈ థాట్ వస్తుందండి. టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అనమాట. 2 రకాల వ్యక్తులకి ఈ థాట్ వస్తుంది, రక్షణ కోల్పోతామా లేదా అనేది. ఎవరికంటే మొదటి కేటగిరీ ఏంటంటే, కొంతమంది దేవుడి దగ్గరకు వస్తారు, తర్వాత వాళ్ళకి గత జీవితం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే లోకంతో సంబంధం, లోకం అంటే ఇష్టం కూడా, లోకంలో ఎంజాయ్ చేయాలని కూడా అనుకుంటారు. అంటే దేవుడితో ఉండాలి, లోకాన్ని ఎంజాయ్ చేయాలి. మరి లోకాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎక్కడ రక్షణ కోల్పోతామో అని ఆ క్లారిటీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే రెండింటిని సాటిస్ఫై చేయాలనుకుంటారు. అటు
ఫ్యూచర్‌లో నాకు రక్షణ కావాలి. మరి చనిపోయినాక నేను దేవుడి దగ్గరికెళ్ళాలి అని ఆ విషయం గురించి ఆలోచిస్తుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ లోకాన్ని వాళ్ళు వదులుకోలేరు. ఈ లోక సంతోషాల్ని, ఈ లోకం మీద ప్రేమని వాళ్ళు వదులుకోలేరనమాట. అలాంటి వాళ్ళకి జనరల్‌గా ఈ థాట్ వస్తుంటుంది. రక్షణ కోల్పోతామా లేదా అనేది. సో, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు రక్షణ కోల్పోతారనే నేను అంటాను. ఒక విధంగా చెప్పాలంటే, రక్షణ ఇలాంటి దురుద్దేశం అంటే లోకంతో ఉండాలి, దేవుడితో కూడా ఉండాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రక్షణ కోల్పోతారనే చెప్తాను. ఇది ఆహ్, స్ దాన్ని ఏమంటారు, సబ్జెక్టివ్ ఆన్సర్ అంటాను నేను. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ ఏమీ లేదు. కండిషన్ని బట్టి ఆన్సర్ అనమాట. టైప్ ఆఫ్ పీపుల్ని బట్టి ఆన్సర్ అనమాట. ఇలాంటి హాఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి నిజంగానే రక్షణ కోల్పోతారు. నిజానికి నాకు రక్షణ కోల్పోతారు అనే వర్డ్ యూజ్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అంటాను అసలు వీళ్ళకి రక్షణే లేదంటాను. రక్షణ లేదు కాబట్టి మరి వాళ్ళు వరల్డ్‌తో కూడా ఉండాలనుకుంటున్నారు. బైబిల్ క్లియర్‌గా చెప్తుంది. వరల్డ్‌కి ఎవడైతే ఫ్రెండ్ అవుతాడో అతడు దేవుడికి శత్రువు అవుతాడు. దేవుడిని, వరల్డ్‌ని సాటిస్ఫై చేయడం అస్సలు కుదరని పని. ఎందుకంటే లోకం దేవుణ్ణి వినదు. ప్రభువు అంటాడు, నేను లోకానికి చెందినవాన్నయితే లోకం నన్ను ప్రేమించేది. మీరు నా శిష్యులు కాబట్టి, లోకం నన్ను ప్రేమించేది కాబట్టి లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అంటున్నాడు. అంటే క్లియర్‌గా లోకానికి, దేవుడికి పడదు, శత్రుత్వం ఉంది అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అలాంటప్పుడు నువ్వు రెండిటిని ఎలా సాటిస్ఫై చేస్తావు? అస్సలు చేయలేవు. కాబట్టి ఇలాంటి దురుద్దేశం కలిగిన వాళ్ళు మరి వాళ్ళకి రక్షణ లేదని నేను అంటాను. రక్షణ కోల్పోవడం అనే పదాన్ని యూజ్ చేయడానికి నాకు ఇష్టం లేదు అసలు. రక్షణ ఉంటే అలాంటి థాట్ రాదు. ఇక్కడ నాకు దేవుడు ఇంకొక థాట్ ఇచ్చాడండి. ఏంటంటే బైబిల్లో ఒక స్టోరీ చెప్పబడింది. సొలొమోను అనే రాజు ఉంటాడు. దేవుడు అతనికి ఉన్నతమైన జ్ఞానం ఇస్తాడనమాట. ఇంకా దేవుడు జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుందండి? ఉన్నతమైన జ్ఞానం కలిగిన ఆ రాజు తీర్చే తీర్పులు గురించి ఆలోచిస్తే జనాలకి మతిపోయేదంట. ఎందుకంటే అటువంటి థాట్స్ ఇంకెవ్వరికి రాకపోయేటి అంట. ఒకసారి ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. ఒక కేసు వచ్చింది అతని దగ్గరికి. ఏంటంటే ఇద్దరు స్త్రీలు వచ్చి వీడు నా కుమారుడు అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అక్యూజ్ చేసుకుంటున్నారనమాట రాజు దగ్గర. మీరే తీర్పు తీర్చండి, నేనే నిజమైన తల్లిని అని ఇద్దరు చెప్తున్నారు. అక్కడున్న జనాలకి ఏమీ అర్థం కాలేదు. దీన్ని ఎలా తీర్పు తీరుస్తాడు? ఎవరైనా ఏం చేయగలరు? దేవుడికే తెలుస్తుంది ఎవరు నిజమైన తల్లి అని. కానీ మరి సొలొమోన్ రాజు జ్ఞానాన్ని ఉపయోగించాడండి. ఏమన్నాడంటే, ఆ చిన్న పిల్లాన్ని 2 భాగాలుగా చేయండి, కత్తితో నరకండి, 2 భాగాలుగా చేయండి. ఒక భాగము ఒక తల్లికి, ఇంకో భాగం ఇంకో తల్లికి ఇవ్వండి అన్నప్పుడు మరి నిజమైన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె అన్నది, లేదు రాజా, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి, కానీ ఆ బిడ్డను మాత్రం చంపకండి అన్నది. అప్పుడు రాజు అన్నాడు, ఈమె నిజమైన తల్లి అన్నాడు. చూసారా, నిజమైన తల్లి మనకు ఎలా తెలిసిందండి? నిజమైన తల్లి అనేది క్రియల్లో తెలిసింది. నిజమైన తల్లిని మనం ఎలా కనుక్కున్నాం? తన క్రియల్లో, అంటే తను చెప్పిన మాటల్లో, తను చూపించిన క్యారెక్టర్లో మనకు తెలిసిపోయింది నిజమైన తల్లి ఈమె అని. సో మరి నిజమైన విశ్వాసులు ఎవరండి? నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, నీకు నిజంగా దేవుడు అంటే ఇష్టము, నువ్వు దేవుణ్ణి నిజంగా విశ్వసిస్తున్నావు అనేది ఎలా తెలుస్తుంది? నీ క్రియల్లో తెలుస్తుంది. అవును, క్రియల చేత మనం రక్షించబడం, విశ్వాసం చేతనే మనం రక్షించబడతాం. కానీ విశ్వాసం మన క్రియల్లో కనపడుతుంది. ఒకడికి క్రియలు లేవంటే ఏమని చెప్పొచ్చు? మనం విశ్వాసం లేదని చెప్పొచ్చు. విశ్వాసం లేకుంటే నీతి లేదు. ఎందుకంటే
విశ్వాసము నీతిగా ఎంచబడను అని బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసం లేకపోతే నీతి లేదు. నీతి లేనివాడు దేవుడి దగ్గరికి రాలేడు. కాబట్టి ఒకడు విశ్వాసిన కాదా అన్నది వాళ్ళ క్రియల్లో కనిపిస్తుంది. అలాగని విశ్వాసి అయిన వాడు ఏ తప్పు చేయడని అనట్లేదు. కానీ ఏ తప్పు చేసినా వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడతాడు. ఎవడైతే పశ్చాత్తాపపడకుండా తన క్రియల్ని కొనసాగిస్తున్నాడో వాడికి ప్రభు అంటే భయం లేదు. ప్రభు అంటే భయం ఎందుకు లేదంటే ప్రభు అంటే విశ్వాసం లేదు. మరి విశ్వాసం లేనప్పుడు రక్షణ లేదు. మరి అలాంటి వాడు రక్షణ కోల్పోతాడా అని మీరు ఎలా అడుగుతున్నారు? రక్షణ ఉంటే కదా కోల్పోవడానికి. కాబట్టి నేనంటాను, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎలా అంటే ఆ కేటగిరీని బట్టి మనం దానికి ఆన్సర్ చెప్పొచ్చు. రక్షణ కోల్పోరు అని నేను అంటాను. మరి చెడు కార్యాలు చేస్తే, మరి భయంకరమైన కార్యాలు చేస్తే, రేపులు మర్డర్లు చేసిన క్రైస్తవుడు విశ్వాసాన్ని రక్షణ కోల్పోడా అని అంటే నేను అంటాను, రక్షణ ఉన్నవాడు అటువంటి పనులు చేయడు. రక్షణ ఉన్నవాడు ఆ పనులు చేయడు. ఆ పనులు చేస్తున్నాడంటే ప్రభు అంటే భయం లేదు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ ఉన్నది అని నువ్వు అంటున్నావంటే ప్రభు అంటే భయం ఉంటుంది, ప్రభు అంటే విశ్వాసం ఉంటుంది, ప్రభు అంటే కృతజ్ఞత ఉంటుంది, ప్రభు అంటే ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాక మరి నువ్వు చెడు కార్యాలు ఎలా చేస్తావు? చెయ్యవు. చేయనప్పుడు నువ్వు రక్షణ ఎలా కోల్పోతావు? కోల్పోవు. అర్థమైందా అండి? అందుకే ఇది అర్థం అవ్వాల్సిన విషయం. ఇది చెప్పేది కాదు, రాసేది కాదు, చదివేది కాదు. ఇది మన హృదయాల్లో ఇది అర్థం అవ్వాల్సిన విషయం. తర్వాత నేను ఫస్ట్లో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ కేటగిరీ లోకంతో దేవుణ్ణి 2 ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. లోకాన్ని దేవుని 2 సాటిస్ఫై చేయాలి అనుకుంటారు అనమాట. వాళ్ళ గురించి మనం విన్నాం. ఏంటి, వాళ్ళకి అసలు రక్షణ అనేది లేదు. నేను అంటాను, ఒకవేళ వాళ్ళ రక్షణ ఉంది అనుకున్నానంటే అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ రక్షణ ఉంది అని వాళ్ళు అనుకుంటారంటే మీరు కోల్పోతారని చెప్తాను వాళ్ళకి. నా దృష్టిలో అయితే వాళ్ళకి రక్షణ లేదు. ఇంకా రెండో విషయం, కొంతమంది నిజంగా వీళ్ళు మంచోళ్ళే అండి. ఫస్ట్ కేటగిరీ లాగా కాదు, వీళ్ళు మంచోళ్ళే. నిజంగా ప్రభు కొరకు బ్రతకాలనుకున్నారు, నిజంగా ప్రభు కొరకు జీవించాలనుకున్నారు, మంచోళ్ళే. కాకపోతే సాతాను వీళ్ళని నిందిస్తూ ఉంటాడు. వీళ్ళు పొరపాటున ఏదో చిన్న తప్పు చేస్తారు, సాతాను వచ్చి భయపెడతా ఉంటాడు వీళ్ళని. మనసులో వీళ్ళని భయపెడతా ఉంటాడు. మనసులో ఒక ఆలోచనలు, నువ్వు కోల్పోయావు, రక్షణ కోల్పోయావు, తప్పు చేసావు, నీకు రక్షణ పోయింది, ప్రభు ఈ క్షణంలో వస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ప్రభు ఏ క్షణంలో వస్తాడో నీకు తెలియదు, నువ్వు ఈ పాపం చేసావు అని సాతాను వీళ్ళని నిందిస్తూ ఉంటాడు మనసులో. వీళ్ళు ఎప్పుడూ ఒక గిల్టీ ఫీలింగ్తో భయపడుతూ ఉంటారు. వీళ్ళు కూడా అడుగుతారండి ఈ క్వశ్చన్, రక్షణ కోల్పోతామా అని. నేను వీళ్ళకి చెప్తున్నాను, రక్షణ కోల్పోము. సాతాను నిందిస్తున్నాడా? సాతానికి సరి అయిన సమాధానం చెప్పాలండి. సాతాను నాతో ఎప్పుడు మాట్లాడొద్దు దేవా అంటే కుదరని పని. ప్రభు ఏమంటాడు తెలుసా తండ్రితో, తండ్రి నేను నీ దగ్గరికి వస్తున్నాను, కానీ వీళ్ళు ఈ లోకంలోనే ఉన్నారు, వీళ్ళు ఇంకా ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంది, వీళ్ళను కాపాడు తండ్రి అంటాడు. అంటే యుద్ధం తప్పక చేయాల్సిందే. క్రైస్తవుడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధం తప్పక చేయాల్సిందే. అది మనసులో జరిగే యుద్ధం. అపోస్తలుడైన పౌలు అంటారు కదండి, అవర్ ఫైట్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. కనపడని అంధకార చీకటి శక్తులతో మన యుద్ధం అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అంటే యుద్ధం జరిగేది మన మనస్సులో.
సాతాను మనల్ని నిందిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే అన్యులు హ్యాపీగా ఉన్నారు కదరా బాబు, ఏ టెన్షన్ ఏ చీకు చింత లేకుండా ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ అదొక టెంపరరీ ఫేజ్ మాత్రమే అండి. ఆ ఫేజ్ని నువ్వు దాటగలగాలి. ఆ ఫేజ్లో నువ్వు సాతాన్ని జయించాలి. ఎలా జయిస్తాను తెలుసా? దేవుడి వాక్యంతోనే జయించాలి. అంటే దేవుడి వాక్యంలో నీకు తెలియాలి ఏమేమి ఉన్నాయి. అసలు నీకు రక్షణ అంటే ఏంటో తెలియాలి. అసలు దేవుడు అంటే ఎవరో తెలియాలి. అసలు దేవుడిచ్చిన ప్రామిసెస్ అంటే ఏంటో తెలియాలి. తెలిసినప్పుడు ఆ తెలిసిన దాన్ని నువ్వు సాతాన్తో చెప్పాలి. సాతాన్ నిందిస్తుంటాడండి, ఆగమన్నా ఆగడు. అది అతని పని. అతని అంతం వచ్చే వరకు అతని పని అతను చేస్తూనే ఉంటాడు. కాబట్టి అతను మాట్లాడొద్దు అని నువ్వు అనుకోవడం కాదు, అతనికి ఎలా ఆన్సర్ చెప్పాలి, అతన్ని ఎలా వెళ్ళగొట్టాలి అనేది నీకు రావాలి. అది నువ్వు నేర్చుకోవాలి. అది నీకు తెలియాలి. బైబిల్ చెప్తుంది, రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ, హీ విల్ గో అవే ఫ్రమ్ యూ వెరీ స్లోలీ అని బైబిల్ చెప్పదండి. హీ విల్ ఫ్లీ, పరుగెత్తుతాడంట. ఎప్పుడు నువ్వు రెసిస్ట్ చేయాలి. నువ్వు ఎలా రెసిస్ట్ చేస్తావు? నువ్వు ఎలా ఆపుతావు? నీకు తెలియాలి కదా. నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏందో నీకు తెలియాలి కదా. వాక్యం తెలియాలి కదా. వాక్యంతోనే వెళ్ళగొట్టాలి. ప్రభు కూడా, యేసు ప్రభు కూడా మరి సాతాన్ని ఎలా వెళ్ళగొట్టాడండి? వాక్యంతోనే తిప్పికొట్టాడు కదా. ఇట్ ఈజ్ రిటన్, ఇట్ ఈజ్ రిటన్, ఇట్ ఈజ్ రిటన్ అని యేసయ్య చెప్పాడు. అంటే యేసయ్యకి బైబిల్ మొత్తం తెలుసు కదా. ఏ మూలలో ఏది ఉన్నా మొత్తం ఆయనకు తెలుసు. అందుకే ఆయన పేరేంటండి? వాక్యం. వాక్యము శరీరధారి అయి భూమి మీదకి వచ్చినని బైబిల్ చెప్తుంది. అంటే ఆయనే వాక్యం. అంటే వాక్యంలో ఉన్న ప్రతి పొల్లు సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి మరి యేసయ్య సాతాన్ని సునాయాసంగా తిప్పికొట్టగలిగాడు వాక్యంతో. సో సాతాన్ మనల్ని నిందిస్తున్నప్పుడు మనం వాక్యంతో తిప్పికొట్టాలి. ఈ సాతాన్ని మనం ఎదిరించాలండి. సో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, సాతాన్ని, ఈ నిందించే సాతాన్ని, ఇంగ్లీష్లో అక్యూజర్ ఆఫ్ బ్రెదరన్, 12వ అధ్యాయం 11వ వచనం ఏమిటంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణముని ప్రేమించిన వారు కాదు. వానిని జయించి ఉన్నారు. ఎలా జయించి ఉన్నారు? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. చూడండి, తప్పు చేయడం మనం ఆపలేం. తెలిసి తెలియక కొన్నిసార్లు తప్పు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని మనల్ని భయపెట్టి, మనల్ని షేక్ చేసి, మనల్ని త్రోసివేయడానికి సాతానికి అధికారం లేదండి. దేవుడు దానికి కావాల్సిన ప్రొవిజన్స్ మనకిచ్చాడు. దాని నుంచి బయటికి రావాల్సిన ప్రొవిజన్స్ మనకిచ్చాడండి. వానిని ఎలా జయించారంట? గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించారంట. అంటే మనం తెలియక లేకపోతే అనుకోకుండా మనం ఒక పాపం చేసినప్పుడు దాని గురించి మనం పశ్చాత్తాపడి యేసయ్య రక్తం చేత మనం కడగబడ్డాక ఇంకా మన మీద పాపం ఉంటుందా? ఉండదు కదా. మరి పాపం లేనప్పుడు మరి సాతాను ఎవరు భయపెట్టడానికి మనల్ని? సాతాను మిమ్మల్ని నిందిస్తున్నాడా? నువ్వు పాపం చేసావు, నువ్వు అయిపోయావు, నీ లైఫ్ అయిపోయింది అంటున్నాడా? యేసయ్య రక్తం నేను ప్రోక్షించుకున్నానని చెప్పండి. అదే విధంగా మనం జయించాలి. బైబిల్ అదే చెప్తుంది. ప్రకటన 12:11లో, దే ఓవర్కేమ్ హిమ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తం చేత వానిని జయించి ఉన్నారంట. ఎలా అంటే, సాతానా వెళ్ళిపో, దేవుడు నన్ను క్షమించాడు, తన రక్తాన్ని నా మీద ప్రోక్షించాడు, తన గాయపడిన హస్తాల్లో నుంచి ఆయన రక్తాన్ని నా మీద ప్రోక్షించాడు. ప్రోక్షించద్దు అనే మనసు నా యేసయ్యకి లేదు. పరిశుద్ధమైన రక్తము ఆయన దగ్గర ఉంది. ఆ రక్తాన్ని ఇచ్చే మనస్సు కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి సాతానా, నువ్వు ఓడిపోయావు, వెళ్ళు, నీ మాటలో పసలేదు, వెళ్ళు అని మనం తిప్పికొట్టాలి సాతాన్ని.
నిందిస్తే భయపడిపోకూడదండి. రెసిస్ట్ ద డెవిల్ అన్నాడు. అంటే మీరే చేయాలి, మనమే చేయాలి అది. నేనొచ్చి నేనొచ్చి ఆపుతా అది ఇదని చెప్పట్లేదు దేవుడు. మనల్ని చిన్న పిల్లల్లాగే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదండి. మనం ఎదగాలి. దేవదూతలకి బోధించేవారుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. అంటే మనం ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసులుగా ఎదగాలి. కాబట్టి సాతాన్ని మనం జయించాలి. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయించాలి. మనకు తెలియాలి వాక్యంలో. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 12:11 గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఇదొక్కటే వాక్యం, ఇలాంటి ఇంకెన్నో వాక్యాలు ఉన్నాయి సాతాన్ని జయించడానికి. అవన్నీ వాక్యాలు తెలిస్తే ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఆయుధంలాగా. యుద్ధం చేసినప్పుడు ఎన్నో ఆయుధాలు ఉంటాయి కదండి. అప్పట్లో రాజుల కాలంలో గజబలం, అశ్వబలం, కత్తులు, ఈటెలు, రకరకాల ఆయుధాలు ఉంటాయి శత్రువుని చంపడానికి కదా. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఖడ్గం, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఆయుధం. మనకు వాక్యం తెలియాలి, సాతాను ఎలా జయించాలో మనకు తెలియాలి. తెలియకపోతే అదే వాక్యంతో నిన్ను కన్ఫ్యూజ్ చేయగలడు, అదే వాక్యంతో నిన్ను డిస్కరేజ్ చేయగలడు సాతాను. యేసయ్య కూడా అదే ట్రిక్ని యూజ్ చేశాడు సాతాను. వాక్యంలో ఇలా రాయబడింది కదా, వాక్యంలో అలా రాయబడింది కదా, ట్విస్ట్ చేస్తున్నాడు అన్నమాట. రాయబడిన వాక్యం కరెక్టే చెప్తున్నాడు, కానీ వాక్యం యొక్క మీనింగ్ మాత్రం కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయట్లేడు అతను. యేసయ్య కరెక్ట్గా ఆ వాక్యం యొక్క కరెక్ట్ మీనింగ్ యేసయ్య ఇస్తున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని రాసి ఉంది కదా. నువ్వు కింద పడు, ఈ కొండ మీద నుంచి నువ్వు దుముకు అంటున్నాడు యేసయ్యతో. వాక్యం కరెక్టే, సాతాను వాక్యం కరెక్టే చెప్తున్నాడు. కానీ ఆ వాక్యం ఎందుకు రాయబడిందంటే దేవుణ్ణి పరీక్షించడానికి రాయబడలేదు. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పడానికి అది రాయబడింది. కాబట్టి ఈ రెండో కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు నిజమైన హృదయం కలిగి దేవుడి కొరకు నిజంగా బ్రతకాలి అనే హృదయం కలిగి ఉండి కూడా మరి విశ్వాసంలో మరి బలహీనులుగా ఉండడం చేత మరి క్రొత్తగా చేరిన వారు అవట చేత కానీ, లేకపోతే పసిపిల్లలుగా విశ్వాసంలో పసిపిల్లలుగా ఉండడం చేత ద్వారా కానీ మరి సాతాను వాళ్ళని నిందిస్తున్నప్పుడు మీరు రక్షణ కోల్పోతారు అని నిందిస్తున్నప్పుడు వాళ్ళకి నేను చెప్పాలనుకున్న ఆన్సర్ ఏంటంటే, మీరు రక్షణ కోల్పోము. ఎందుకంటే యేసయ్య రక్తం మనల్ని కాపాడుతుందండి. యేసయ్య రక్తం మనల్ని కాపాడుతుంది. కాబట్టి వాక్యం సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా మనం దేనికి భయపడాల్సిన పని లేదు. వాక్యం మనం అర్థం చేసుకుంటే మనకే తెలుస్తుందండి ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది. ఒకళ్ళు చెప్పనవసరం లేదు మనకి. ఇర్మియా గ్రంథంలో అదే రాయబడి ఉంది. క్రొత్త నిబంధన నేను తీసుకురాబోతున్నాను, వాళ్ళకి ఇంకా ఎవరు చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఇంకా ఎవరు బోధించిన అవసరం లేదు, వాళ్ళకే తెలుస్తుంది అని. దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి దేవుడు. పరిశుద్ధాత్మను మనలో ఉండి మనకు బోధిస్తాడు. వాక్యం చదివితే మనకే ఏ సమయంలో ఎలా స్పందించాలో చెప్తాడు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పూర్ణంగా అర్థం చేసుకుంటామో మనం రక్షణ కోల్పోతామా లేదా అనే డౌట్స్ మనకి ఇంకప్పుడు రావు. ఎందుకంటే ప్రతి సందర్భానికి తగిన ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది. మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
ఒక దగ్గర ఏసై చెప్తారు కదా, మీరు భయపడకండి ఏం ఆన్సర్ చెప్పాలా, ఎలా మాట్లాడాలా అని మీరు ముందే ప్లాన్ చేసుకోకండి. ఆ సమయానికి పరిశుద్ధాత్ముడే మీకు కావలసిన మాటలను ఇస్తాడు అని యేసయ్య చెప్తాడు. కాబట్టి సో ఇప్పుడు అర్థమైందా? మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, రక్షణ కోల్పోతారా లేదా అని. ఆమేన్. హల్లెలూయా.